హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ క్లాస్. ఈరోజు మనం 10th క్లాస్ హిందీ స్పర్శ్ టెక్స్ట్ బుక్లో నుంచి 28th పేజ్లో ఉన్న తోప్ లెసన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఈ లెసన్ రాసింది వీరేన్ డంగ్వాలా. సో లెట్స్ స్టార్ట్ విత్ అవర్ లెసన్. తోప్ మీన్స్ క్యానన్, యుద్ధంలో యూజ్ చేసే వార్ గన్ అన్నమాట. అది చాలా పెద్దది, తెలుగులో ఫిరంగి అంటాం. ఎక్కువగా వార్ టైమ్స్లో యూజ్ చేసే ఈ క్యానన్ గురించి మన పోయట్ ఏమని చెప్పారో ఈ లెసన్లో మనం తెలుసుకుందాం. సో లెట్స్ స్టార్ట్ అవర్ లెసన్ విత్ కవి పరిచయ్. వీరేన్ డంగ్వాలా 5 अगस्त 1947 को उत्तराखंड के टिहरी गढ़वाला जिले के कीर्तिनगर में जन्मे वीरेन ढंगवाला ने आरंभिक शिक्षा नैनीताल में और उच्च शिक्षा इलाहाबाद में पाई. सो 5 अगस्त 1947లో ఉత్తరాఖండ్లోని టిహరీ ఘాడ్వాలా జిల్లాలో కీర్తినగర్ అనే ప్లేస్లో పుట్టారు వీరేన్ డంగ్వాలా. సో ఈయన బేసిక్ ఎడ్యుకేషన్ అంతా కూడా నైనితాల్లో జరిగింది. నైనితాల్ ఈజ్ ఎ టౌన్ ఇన్ ఉత్తరాఖండ్. అండ్ ఈయన హయ్యర్ ఎడ్యుకేషన్ అంతా కూడా इलाहाबादలో జరిగింది. पेशे से प्रधानाध्यापक ढंगवाला पत्रिकाकारित से भी जुड़े हुए हैं. ఈయన స్కూల్ ప్రిన్సిపల్గా పనిచేస్తూనే ఒక మ్యాగజైన్కి ఎడిటర్గా కూడా పనిచేశారు. समाज के साधारण जन और हाशिए पर स्थित जीवन के विलक्षण व्यारों और दृश्य वीरेन की कविताओं की विशिष्ट मानी जाती है. समाज के साधारण जन मीन्स नॉर्मल ऑर्डिनरी पीपल इन द सोसाइटी और हाशिए पर स्थित जीवन के विलक्षण ब्यारे అంటే మనకి పీపుల్ హూ సఫర్డ్ ఆర్ విక్టిమ్ ఆఫ్ ఏ సోషల్, పొలిటికల్, ఎకనామిక్, లీగల్ ఆర్ క్యాస్ట్ బేస్డ్ అనమాట. ఇలా ఏ వర్గంలో అయినా సరే ఎవరైనా బాధితులు ఉన్నారో అలాంటి వాళ్ళ గురించి ఎక్కువగా ఎవరు పట్టించుకోరు. అలాంటి వాళ్ళని బేస్ చేసుకొని ఈయన ఎన్నో కవితలు రాసి వాళ్ళ యొక్క బాధల్ని మనందరికీ తెలిసేలాగా చేశారు వీరేన్. इन्होंने ऐसे बहुत सी चीज़ें और जीव जंतुओं को अपनी कविता का आधार बनाया है. సో ఇలాంటి ఎవరు పట్టించుకొని నిమ్న వర్గాలు, అదేవిధంగా కొన్ని జంతువులు, అలా జీవాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి గురించి కూడా ఈయన చాలా బాగా వివరిస్తూ ఎన్నో కవితలు రాశారు. जिन्हें हम देखकर भी अनदेखा किया रहते हैं. సో మనం కొన్ని సమ్ టైమ్స్ నెగ్లెక్ట్ చేస్తామన్నమాట కొన్ని జంతువుల్ని కానీ, కొన్ని పరిస్థితులను కానీ, కొంతమంది మనుషుల్ని కానీ. అలా ఎవరైతే నెగ్లెక్ట్ చేయబడతారో వాళ్ళందరి గురించి ఎంతో చక్కగా వీరేన్ తన కవితల్లో రాసేవారు. వీరేన్కే అబ్ తక్ 2 కవితా సంగ్రహ. సో ఈయన మెయిన్వి రైటింగ్స్ 2 కవితా సంగ్రహాలు ఉన్నాయి. అందులో ఫస్ట్ది ఇసీ దునియా మే, సెకండ్ది దుష్చక్ర మే స్పష్ట్. ఈ 2 కూడా ఎంతో బాగా పబ్లిష్ అయ్యి అందరి యొక్క అభిమానాల్ని పొందినాయి అన్నమాట. पहले संग्रह पर प्रतिष्ठित श्रीकांत वर्मा पुरस्कार और दूसरे पर साहित्य अकादमी पुरस्कार के अलावा इन्हें अन्य कई पुरस्कारों से भी सम्मानित किया गया है. సో ఫస్ట్ కవితా సంగ్రహ అయిన ఇస్ దునియా మే దానికి శ్రీకాంత్ వర్మ పురస్కార్ దొరికింది. అలాగే దుష్చక్ర మే స్పష్ట్ దీనికి సాహిత్య అకాడమీ అవార్డు పొందారనమాట. అంతేకాకుండా ఈయన ఇంకా ఎన్నో పురస్కారాలు పొందారు. वीरेन डंगवाला ने कई महत्वपूर्ण कविताओं की अन्य भाषाओं में लिखी गई कविताओं का हिंदी में अनुवाद भी किया है. సో ఈయన నెంబర్ ఆఫ్ అదర్ లాంగ్వేజెస్లో ఉన్న కవితల్ని కూడా హిందీలోకి ట్రాన్స్లేట్ చేశారు. 28 सितंबर 2015 को इनका देहावास हुआ. సో 28 సెప్టెంబర్ 2015లో ఈయన చనిపోయారు. సో దిస్ ఈజ్ అబౌట్ యువర్ కవి పరిచయ్ వీరేన్. సో తోప్ లెసన్ పార్ట్ ప్రవేశ్ చూద్దాం. प्रतीक और धरोहर 2 किस्मत की चिन्ह करती है. प्रतीक मीन्स सिंबल्स, धरोहर मीन्स हेरिटेज, చిహ్నాలు అండ్ వారసత్వం. ఆ 2 కూడా 2 డిఫరెంట్ ఫామ్స్ అన్నమాట.
एक वे जिन्हें देखकर या जिसके बारे में जानकर हमें अपने देश और समाज की प्राचीन उपलब्धियों का बान होते हैं. సో ప్రతీక్, సింబల్స్ ఇవన్నీ కూడా మనకి మన దేశం యొక్క గొప్పతనాన్ని, ఏ విధంగా ఈ సమాజంలో మన దేశం నెంబర్ ఆఫ్ ఇన్వెన్షన్స్ చేసింది, ఇలాంటివన్నీ కూడా మనకి తెలుస్తాయి. और दूसरी वो जो है हमें बताती है कि हमारे पूर्वजों से कब क्या चूक हुई थी, जिसके परिणाम स्वरूप देश की कई पीढ़ियों को दारुण दुख और दमन झेलना पड़ता था. సో నెక్స్ట్ ధరోహర్, వారసత్వం, హెరిటేజ్. దానివల్ల మనకేం తెలుస్తుందంటే మన పూర్వీకులు ఏం చేశారు, ఎలా చేశారు, వాటి యొక్క రిజల్ట్ ప్రజెంట్ జనరేషన్స్ అయినా మనం ఎలా అనుభవిస్తున్నాం, వాటి వల్ల మనకి కష్టం కలుగుతుందా, సుఖం కలుగుతుందా, మనం దేనికన్నా అణిచివేయబడుతున్నామా, ఇవన్నీ కూడా మనకి తెలుస్తాయి అన్నమాట. ఇన్వెన్షన్స్ వల్ల మనం ఎలాగా డెవలప్ అయ్యామో తెలుస్తుంది. అదేవిధంగా మన జనరేషన్స్ అందరూ కూడా ఏ విధంగా వాళ్ళు మనం అణిచివేయబడ్డారో కూడా తెలుస్తుంది. प्रस्तुत पाठ में ऐसे ही दो प्रतीक का चित्रण है. సో ప్రజెంట్ మన ఈ లెసన్ అలాగా సింబలైజ్ అయిన వాటికి ఎగ్జాంపుల్ అనమాట. पाठ हमें याद दिलाते हैं कि कभी ईस्ट इंडिया कंपनी भारत में व्यापार करने के इरादे से आई थी. సో ఈ లెసన్ ద్వారా మనకి ఇండియాలోకి ఈస్ట్ ఇండియా కంపెనీ వ్యాపారం చేయడానికి వచ్చిందని ఒకసారి గుర్తు చేస్తుంది. భారత్ నే ఉస్కా స్వాగత్ హీ కియా తా. మన భారతదేశం ఆ ఈస్ట్ ఇండియా కంపెనీని వచ్చి మన దేశంలో వ్యాపారం చేసుకోమని స్వాగతించింది. లేకిన్ करते कराते वह हमारे शासक बन बैठे. సో వాళ్ళు వచ్చిన తర్వాత ఏం చేశారు, నెమ్మదిగా వాళ్ళ వ్యాపారం చేసుకుంటూ మన చేత చేయిస్తూ మన మీదే అజాయిషీ చలాయించే స్టేజ్కి వెళ్ళిపోయారు. उनसे कुछ बाग बनवाए तो कुछ तोप भी तैयारी की. సో వాళ్ళు ఎన్నో ఇక్కడ నెంబర్ ఆఫ్ పార్క్స్, నెంబర్ ఆఫ్ ప్లేసెస్ని డెవలప్ చేయడంతో పాటు ఎన్నో క్యానన్స్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం కూడా జరిగింది. उन तोपों ने इस देश को फिर से आज़ाद कराने का सपना साकार करने निकले जांबाजों को मौत के घाट उतरा. సో ఆ తోపులు అంటే ఆ క్యానన్స్ ఏవైతే ఉన్నాయో, ఆ ఫిరంగులు ఏవైతే ఉన్నాయో, మళ్ళీ మన దేశానికి స్వతంత్రం తీసుకురావాలని కోరుకున్న ఎంతోమంది స్వతంత్ర ఉద్యమం కోసం పోరాడిన ఫైటర్స్ అందరినీ కూడా హతమార్చింది. पर एक दिन ऐसे भी आया जब हमारे पूर्वजों ने उस सत्ते को अखंड फेंका. సో ఫైనల్లీ వన్ డే వచ్చింది, అలాంటి భయంకరమైన క్యానన్స్ని కూడా ఎదురించి పోరాడి మనం మన ఇండిపెండెన్స్ని తెచ్చుకున్నాం. తోప్ కో నిస్తేజ్ కర్ దియా. సో ఆ తోప్, ఆ క్యానన్స్ పేల్చే ఆ ఫిరంగి గుళ్ళ కన్నా మన గుండె ధైర్యం చాలా గొప్పది అని మనం చాటి చెప్పుకున్నాం. फिर भी हमें इन प्रतीकों के बहाने यह याद रखना होगा कि भविष्य में कोई और ऐसे कंपनी यहाँ पाँव न जमाने पाए जिसके इरादे नेक ना हो और यहाँ फिर वही तांडव मचे जिनके गाँव अभी तक हमारे दिलों में रहे हैं. సో అలాగా మనం ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు వచ్చి వ్యాపారం కోసం మన దేశాన్ని ఆక్రమించుకొని మన మీద అజాయిషీ చలమాయించిన వారిని తరిమి కొట్టాం. ఇప్పటికీ కూడా దాని యొక్క సింబల్గా ఆ రెండు తోపులు అక్కడే ఉన్నాయన్నమాట. మన యాన్సిస్టర్స్ బ్రేవరీకి సింబల్గా, అదేవిధంగా మన ఇండియాని ఎవరైనా కబ్జా చేయాలనుకున్నప్పుడు మన వాళ్ళు చేసిన యుద్ధానికి బెస్ట్ ఎగ్జాంపుల్స్గా, మన వాళ్ళు క్రియేట్ చేసిన భయానికి బెస్ట్ ఎగ్జాంపుల్స్గా ఆ రెండు తోపులు ఉన్నాయి. भले ही अंत में उनकी तोप भी उसी काम क्यों ना आए जिस काम में इस पार्ट की तोप आ रही है. సో ఎట్ లాస్ట్ ఆ రెండు తోపులకి, ఆ రెండు క్యానన్స్ మన లెసన్ చెప్పుకోవడానికి కూడా ఒక ఎగ్జాంపుల్గా మనకి పనికొచ్చినాయి. సో దిస్ ఈజ్ యువర్ పార్ట్ ప్రవేశ్ ఆఫ్ తోప్. సో లెట్ స్టార్ట్ అవర్ లెసన్. తోప్. तोप कंपनी बाग के मुहाने पर धर रही गई है
यह 1857 की तोप, इनकी होती है बड़ी संभाल। विरासत में मिले कंपनी बाग की तरह साल में चमकाई जाती है 2 बार। So East India Company, which was located in Kolkata, right now in that garden we can able to see 2 cannons over there. ఆ 2 cannons కూడా the best example of our bravery. 1857లో స్టార్ట్ చేసినప్పుడు ఈస్ట్ ఇండియా కంపెనీ గార్డెన్స్లో 2 క్యానన్స్ ఉన్నాయి. అవి వాళ్ళు చాలా జాగ్రత్తగా చూసుకునేవాళ్ళు. ఇప్పటికీ కూడా మనం కూడా బ్రిటిషర్స్ని మన దేశంలో నుంచి వెళ్ళగొట్టినా సరే వాళ్ళ ద్వారా ఏర్పడిన ఎన్నో వాటిల్ని మనం జాగ్రత్తగానే ఉంచాం. వాటిలో ఇవి కూడా ఒకటి. ఇయర్లీ ట్వైస్ వీటికి మెయింటెనెన్స్ అవన్నీ చేస్తూ వీటిని జాగ్రత్తగా మనం కాపాడుతూ వస్తున్నాం. सुबह शाम कंपनी बाग में आते हैं बहुत से सौलानी, उन्हें बताती है यह तोप कि मैं बड़ी जबर उड़ा दिए थे मैंने, अच्छे अच्छे सूरमानों के धजे अपने जमाने में. సో మనం ప్రతిరోజు ఈ ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క క్యానన్స్ ఏవైతే ఉన్నాయో అవి మార్నింగ్ అండ్ ఈవినింగ్ అటువైపుగా వెళ్ళే ప్రతి ఒక్క వ్యక్తికి కూడా దాని యొక్క ఐడెంటిటీని చెప్తున్నట్టు మనం వాటిని చూడొచ్చు. ఇంకా అవి వాటి గురించి చెప్తూ ఎంతోమంది వీరుల ప్రాణాలను నేను తీసుకున్నాను, ఆ టైంలో నేనంటే ప్రతి ఒక్కరికి భయం అని తోప్ తన గురించి తాను ఆ గార్డెన్లోకి వచ్చే వాకింగ్ చేసే ప్రతి ఒక్కరికి కూడా చెప్తున్నాయన్నమాట. अब तो बहर साल छोटे बच्चे की सवारी से अगर यह फिरंगी हो तो उसे ऊपर बैठकर चिड़िया ही अक्सर करती है गपशप. कभी कभी शैतानी में वे इसके भीतर भी घुस जाती है. खासकर गौरैये ये बताती है कि दरअसल कितनी भी बड़ी हो तोप एक दिन तो होना ही है उसका मुंह बंद. ఇంకా కవి ఏమని చెప్తున్నారంటే ఈ తోప్ ఏదైతే ఉందో వన్స్ అపాన్ ఏ టైం దాని యొక్క ప్రతిభను చూసి అది చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యేది. ఎలాంటి గొప్ప వీరులైనా సరే దాని ముందు ఉన్నప్పుడు అది కాల్చి పడేసేది. వాళ్ళు ఎంతోమంది ప్రాణాలను తీసుకుంది. కానీ ఇప్పుడు అది ఒక గార్డెన్లో ఒక మూల ఒక ఆట వస్తువులాగా ప్రతి పిల్లలు దాని మీద ఎక్కి ఆడుకునేలాగా అది తయారయ్యింది. అంతేకాదు బర్డ్స్ అన్నీ కూడా దాని మీద కూర్చొని ఎన్నో ఊసులాడుకుంటూ ఉంటాయన్నమాట. అప్పుడప్పుడు ఆ క్యానన్ యొక్క హోల్స్లోకి వెళ్ళి దాగుడు మూతలు కూడా ఆడుతున్నాయి. సో ఇవన్నీ చూసినప్పుడు మనకేమనిపిస్తుంది అంటే ఎలాంటి వ్యక్తికైనా లేదా ఎలాంటి పరిస్థితులైనా ఒకప్పుడు స్ట్రాంగ్గా ఉండవచ్చు, కానీ డెఫినెట్గా వీక్ పాయింట్ అనేది ప్రతి ఒక్కదానికి వస్తుంది. నేనే స్ట్రాంగ్, అన్నిటికన్నా నేనే గొప్ప, నా దగ్గర డబ్బు ఉంది, అధికారం ఉంది అని ఎంతోమంది వాళ్ళ దగ్గర ఉన్న స్టేటస్కి లగ్జరీస్కి ఇది కొంచెం రఫ్గా బిహేవ్ చేస్తూ ఉంటారు. బట్ ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ప్రతి బలహీనుడు కూడా ఒకసారి బలవంతుడు అయినట్టే ప్రతి బలవంతుడు కూడా బలహీనుడవుతాడు. సో హీ విల్ లూజ్ హిస్ స్ట్రెంగ్త్ పర్టికులర్లీ ఎట్ ఏ టైమ్. సో ఇదందరం కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఒక జమానాలో ఈ క్యానన్స్ ఎంతోమంది ఇండియన్ గ్రేట్ సోల్జర్స్ ప్రాణాలు తీసినాయి. కానీ ఇప్పుడు అదే ప్లేగ్రౌండ్లో ఒక పిల్లలు ఆడుకునే ఎంటర్టైనింగ్ థింగ్గా మారిపోయింది. చూసారా, ఒకప్పుడు అదంతా స్ట్రాంగ్గా ఉండేది. ఎవరన్నా దాని దగ్గరికి వెళ్ళాలంటే భయపడిపోయేవారు. కానీ ఇప్పుడు ఒక చిన్న బర్డ్ కూడా అందులోకి వెళ్ళి గోన్స్లే చిన్న చిన్న నెస్ట్లు కట్టుకోవడం, అన్ని బర్డ్స్ కూర్చోవడం అలా చేస్తున్నాయన్నమాట. సో టైమ్ చేంజెస్ ఎవ్రీథింగ్. దిస్ ఈజ్ యువర్ లెసన్ తోప్. ఐ హోప్ యూ అండర్స్టాండ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.